अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో మనము 16 చెప్పుకున్నాము. కృపయా అందరూ మునిగారు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ ఓపెన్ చేసుకోవద్దు ఎవరు కూడా. నేను అడిగినప్పుడు మాత్రం మ్యూట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మ్యూట్ ఓపెన్ చేయకుండా నా వాయిస్ మీకు వినిపిస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా మ్యూట్ ఓపెన్ చేయొద్దు. అస్తు. మనము 16వ సూత్రం చెప్పుకున్నాము. శృత ఉపనిషత్క గత్యభిధానాచ. ఎందుకంటే ఈ ప్రసంగం అంతా కూడా అంతరి శబ్దం. అంతరంటే భిన్నంగా కేవలం శరీరాంగాల్లోనే కాకుండా శరీరం బయట కూడా ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు అని చెప్పడంలో ఆ పరమాత్మ సుఖ స్వరూపుడు అంటే విశిష్ట సుఖం కలిగిన వాడు ఆ బ్రహ్మే. అక్కడ బ్రహ్మని మనం సుఖంగా చెప్పుకున్నాం, సుఖమే బ్రహ్మగా చెప్పుకుంటున్నాం అని చెప్పి బ్రహ్మే సుఖం సుఖమే బ్రహ్మ అని చెప్పి కూడా మనం ఆడ పైన కం బ్రహ్మ ప్రాణం బ్రహ్మ కం ఆకాశం ఆకాశం విధంగా వ్యాపించిందో అది బ్రహ్మగా చెప్పుకున్నామట. ఆ విషయంలోనే పుష్టి కొరకు మళ్ళీ ఈ విషయాన్ని శృత మత నిరుధ్యాసిత సాక్షాత్కృత అనే విషయాన్ని చెప్పుకున్నాము. కుషాల్ గారు మీరు ఎందుకు మ్యూట్ ఓపెన్ చేశారండి? మ్యూట్ చేయాల్సిన అవపదం ఎందుకు వేస్తున్నారు? మ్యూట్ ఓపెన్ చేయొద్దు ఎవరు కూడా. ఇక్కడ మనకు ముఖ్యంగా శృత ఉపనిషత్క గత్యభిధానాచ. శృత అంటే ఇక్కడ మనం విన్నది, అలాగే విచారించినది నిర్ణయం బాగా యథార్థంగా నిశ్చయమైనప్పుడు అది మనకు సాక్షాత్కారం అవుతుంది. అంటే యథార్థమైన తత్వాన్ని బోధిస్తుంది. ఆ బోధించే శాస్త్రం ఏంటంటే ఈ రకంగా ఎప్పుడు తెలిసిన ఉపనిషత్ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఉపనిషాస్త్రం అంటే దాన్ని ఏం చెప్పుకున్నాం? బ్రహ్మ విద్య రూప ఆధ్యాత్మ విద్య. అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి ఆధ్యాత్మత్వాన్ని బోధించేటువంటి శాస్త్రం ఉపనిషత్ శాస్త్రం అంటే ఆధ్యాత్మ తత్వాన్ని అంతరంగా లోపలి ప్రవేశించేటువంటి బ్రహ్మ సాక్షాత్కం చేసేటువంటి బ్రహ్మని ప్రతిపాదించే శాస్త్రం మనకు ఆధ్యాత్మ రూపంతో యుక్తమైనటువంటిది ఈ ఉపనిషత్ శాస్త్రం అట. అటువంటి శాస్త్రాన్ని ఎవరి ద్వారా అయితే ఆ స్వరూపాన్ని విన్నట్టుగా ఆ విన్న తర్వాత మత అంటే మననం చేసి విచారించి ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో నిధిధ్యాసం అయిపోతుందో, నిధిధ్యాస అంటే నిశ్చయం కావడం అన్నమాట. అది ఎప్పుడు నిశ్చయం అవుతుందో ఆ వాక్యార్థం అనేది ఆ తత్వస్వరూపం అనేది మనకి యథార్థంగా అది ప్రకాశిస్తుంది. దాన్ని సాక్షాత్కృత అని చెప్పుకున్నాం. యథార్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. అది దేని ద్వారా కలుగుతుందంటే మనకి ఉపనిషత్ ద్వారా కలుగుతుంది. అది ఉపనిషత్ ద్వారా కలుగుతుందని చెప్పి అది ఎలా తెలిసిందంటే ఆ బ్రహ్మవేత్తలు బ్రహ్మ జ్ఞానులు ఎవరైతే ఆ ఆత్మానందానుభూతిని పొందారో వాళ్ళకి అనుభూతి ద్వారా ఆ సిద్ధి ద్వారా వాళ్ళు ప్రతిపాదించారు. కాబట్టి మనకు శరీరం కంటే భిన్న భిన్న అంగాల్లో అదే కాకుండా బహిర్ముఖంగా కూడా ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది, పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్పి బ్రహ్మవేత్తలు మనకు ప్రస్తావించడమాట. వాళ్ళు గతి అభిధానాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి సిద్ధి ప్రతిపాదన, వారి యొక్క సిద్ధి వారి యొక్క అనుభూతిని మనకు చెప్పారు. ఏం చెప్పారంటే శరీర అంగేషు వర్తమాన అంతస్థం బ్రహ్మ ఏవ మంతవ్యం. శరీరం అంగాల్లో వర్తమానంగా ఏదైతే ఉందో అది బ్రహ్మనే తీసుకోవాలి. అంటే భిన్న భిన్న అంగాల్లో కూడా అంతటా మన వాక్కు చక్షు అని చెప్పి రకరకాలుగా చెప్పుకున్నమాట. అన్ని అంగాల్లో ఆ బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు. అందుకే బ్రహ్మవాదినో
పరం ఆప్నోతి, అటువంటి వ్యక్తులు బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ పరం తత్వం అటువంటి ఆ బ్రహ్మ స్వరూపాన్ని పొందే అనుభూతి ద్వారా వాళ్ళు యథార్థంగా విషయాన్ని ప్రతిపాదించారన్నమాట. ఆ సందర్భంలో అటువంటి వాళ్ళు పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే సందర్భంలో ఇది అథ యద యదు చ ఏవం అస్మిన్ శవ్యం కురువంతే, ఇందులో ఎక్కడ దహనక్రియ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందా అంటే కేవలం అర్చిషం ఏవ అభిసంభవంతి, కిరణాల్లో మాత్రం ప్రవేశిస్తుంది అనుకోవద్దు. అక్కడి నుంచి ఆదిత్య లోకానికి, చంద్రమస లోకానికి, అక్కడి నుంచి విద్యుత్ లోకానికి ఎప్పుడైతే దాటుకొని వెళ్ళిపోతుందో అప్పుడు అమానవీయతత్వాన్ని పొందుతుంది. అంటే అక్కడ తన స్వస్వరూపంలో యుక్తమవుతుంది, అంటే పరమాత్మలో ఐక్యం అయిపోతుంది అని చెప్పి ఆ సందర్భంలో ఇది చెప్పుకున్నామంట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, మీకు ఎవరికి ఏమైనా సందేహం ఇప్పుడు చెప్పండి ఈ విషయంలో. జీ ముందుగా సత్యనారాయణ గారు మీ అభిప్రాయం చెప్పండి. అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి మొట్టమొదటి దానికి ఇది గౌణంగా ఉన్న అప్రధమైన విషయంగా అంటే నాకు అర్థమైంది. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరిగేదానికి, ఇక్కడ ఈ చనిపోయిన తర్వాత జరిగేదానికి అక్కడికి వెళ్ళేదానికి సంబంధం ఏం లేదు కదా అనే అదే నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు పైన వాక్యం చెప్పదు బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, అంటే బ్రహ్మవేత్తలు పరం తత్వం అంటే ఆ బ్రహ్మను పొందుతారు. పరమేశ్వరుడు ఆ బ్రహ్మను పొందుతారు. పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అంటే ఆత్మ సాధన ఇహలోకంలో ఉంటూ ఆ ధ్యానం ద్వారా వాళ్ళు ఆ స్థితిని సమాజ స్థితిని పొందినమాట. పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వెళ్ళినప్పటికీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ శవము చనిపోయిన తర్వాత శవానికి జరిగే కార్యక్రమాలకు అక్కడికి వెళ్ళేదానికి సంబంధం లేదు. ఇక్కడ కార్యక్రమాలు వేరు, అక్కడికి వెళ్ళటం వేరు అని నేను అర్థం చేసుకున్నాను. కరెక్ట్, అది ప్రతిపాదన కాదు, మీరు అలా తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ముఖ్యంగా తీసుకొని చెప్పలేమన్నమాట. ఇప్పుడు దాన్ని మనం చెప్పాలంటే ఇప్పుడు దహనక్రియ ఏం చేస్తాం, అది మనకు విశ్లేషణాత్మకంగా స్పష్టంగా దానికి ఆ శవాన్ని దహనం చేసినప్పుడు అది ముఖ్యం కాదా. వెళ్ళిన తర్వాత ఈ శవం వదిలేసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అది చెప్పడం ముఖ్యం అన్నమాట. దాంట్లో ముఖ్య మీరు గౌణ దాన్ని కూడా నేను కలిపి చదివాను. మీరు గౌణాన్ని గౌణంగా ప్రధానమైనది ప్రధానంగా మీరు చదివారు. అది నాకు అర్థమైంది. దాన్ని బట్టి మనం ప్రకరణం ఏం చెప్తుందో ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రహ్మవేత్తలు ఏ పదాన్ని పొందుతారు, మోక్షలోకానికి వెళ్ళాలి కదా, మోక్షానికి ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి అనంత్ గారు, మీకు సందేహం క్లారిటీ వచ్చేసిందా? వచ్చేసిందండి, ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది మహోదయ. ఇందులో అది కొంచెం అందరికీ కూడా ఉపకారం అవుతుందని అడిగాను మహోదయ, క్షమ్యత. దాని పుష్టి కొరకు మళ్ళీ తర్వాత కూడా ఓకే అండి, అస్తు. దాని పుష్టి కొరకు అగ్ని జ్యోతి అహహ, అగ్ని స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, అంటే దినంలో ఏ విధంగా ప్రకాశం అలా ప్రకాశ స్వరూపుడు అంటే ఆ పరమాత్మ. అలాగే శుక్ల షణ్మాస ఉత్తరాయణం, శుక్లపక్షంలో అలాగే ఉత్తరాయణకాలం 6 మాసాలు ఉత్తరాయణకాలం ఎప్పుడైతే ఉంటుందో ఆ కాలంలో తత్ర ప్రయాత, ఎప్పుడైతే ఈ స్థితిలో ప్రకాశ స్థితిలో ఉన్నప్పుడు ఏ సాధకుడైతే యోగి అయితే తత్ర ప్రయాత ఎప్పుడైతే వెళ్తాడో, అంటే శుక్లపక్షంలో షణ్మాస కాలంలో ఉన్నటువంటి ఉత్తరాయణ కాలంలో ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో తత్ర ప్రయాత గచ్చంతి, ఎవరైతే వెళ్తారో బ్రహ్మవిదో జనాహ అని ఆ గీత యొక్క శ్లోకాంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారన్నమాట. తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాహ అని చెప్పి ఈ శ్లోకాంశాన్ని తీసుకున్నామట. ఇక్కడ చెప్పిన వచనంలో బ్రహ్మవేత్తు ఏవ పరమం గతి విధానం విద్యతే, ఇక్కడ ఆ బ్రహ్మవేత్త ఎవరైతే ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతారో వారికి మాత్రమే ఈ పైన చెప్పిన ప్రకారంగా, అందుకే ఉక్త వచనేసు పైన చెప్పుకున్నాం ఇక్కడ ఆదిత్య చంద్రమస విద్యుత్ అని చెప్పుకున్నా, అలాగా ప్రక్రియంగా చాలా ఉంది అక్కడ. ఆ రకంగా ఈ పైన చెప్పిన ప్రకారం ఎవరైతే బ్రహ్మవేత్త అవుతున్నారో ఆ రకంగా వాళ్ళు సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళే పరమగతి పొందుతారు, అంటే ఆ మోక్ష లోకాన్ని పొందుతారు, అంటే విద్యుత్ లోకానికి వెళ్ళి ఆ మానవీయత్వాన్ని పొందండి. అక్కడ మానవ శరీరం అంటూ ఈ పాంచభౌతిక శరీరం అంటే ఏది ఉండదు, తన స్వస్వరూపంలో స్థితమై ఉంటాడు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందుకే తస్మాత్ శరీరాదిషు యద్ అంతస్థం ఆత్మతత్వం విజ్ఞేయం ప్రతిపాదితం తద్ బ్రహ్మ ఏవ మంతవ్యం. అందుకే అంతస్థంగా ఉద్యమానంగా ఉన్నటువంటి ప్రతిపాదించడం ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మే తీసుకోవాలి,
అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. దాని పుష్టి కొరకు ఇక్కడ బ్రహ్మే అంతటా ఉండేది, ఆ శరీరంగంలో కావచ్చు, శరీరం బయట కావచ్చు ఉండేది ఆ బ్రహ్మ అని చెప్పడం ముఖ్య ఉద్దేశంతో ఈ ఉదాహరణ తీసుకొని చెప్పాల్సి వచ్చింది. దాని సందర్భంగా ఇవన్నీ మనం ప్రస్తావించుకున్నాం. అస్తు మహోదయ. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పారు మహోదయ, శరీర అంగేభ్యో అపి భిన్నేషు పృథివీ స్థానాదిషు స వర్తమాన సన్ అని చెప్పినప్పుడు మీరేమన్నారంటే, ఇప్పుడు చేతుల్లో ఒక చైతన్యం వస్తున్నది, అలాగే శరీరంలో వివిధ అంగాల్లో ఉన్న చైతన్యం కూడా ఆ బ్రహ్మే అని మనం విజ్ఞేయం అనిదా మహోదయ అక్కడ తాత్పర్యం? చైతన్యం అంటే ఇప్పుడు మనకి ఏవైతే అంగాలు ప్రస్తావించుకుంటున్నామో ఈ పిండంలో ఉన్నప్పుడు ఈ అంగాలు ప్రధానమైనటువంటి ప్రత్యేక అంగానికి తన ధర్మం అంటే తన కర్తవ్య కర్మలు ఉన్నాయంట. ఇప్పుడు కళ్ళతో యుక్తమైన పనులు చేస్తున్నాయి, చెవులు యుక్తమైన పని చేస్తున్నాడు అంటే ప్రత్యేక అంగానికి వాటి యొక్క దాయత్వం ఉందన్నమాట. కానీ మనం చెప్పుకుంటప్పుడు లోక వ్యవహారంలో కూడా ఆ కథనం అనేది చెప్పుకుంటామట. అంటే ఆ గతి ఎక్కడి నుంచి వచ్చిందా? జీవాత్మ కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చినా పరమాత్మ అంతర్గతం క్రమంగా వెళ్ళిన పరంపరగా వెళ్ళినట్లయితే ఇవన్నీ పనిచేస్తున్నాయంటే అక్కడ శరీరం తో పాటు ఆ జీవాత్మ విద్యమానంగా ఉంది కానీ శరీరంలో ఉండే అంగాలని పనిచేస్తున్నాయట. ఈ శరీరంలో జీవాత్మ లేకపోతే ఇవన్నీ పనిచేవు. కానీ వీటంతా ఈ అంగాల్లో కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కేవలం జీవాత్మ పాటు జీవాత్మ ఒక ఏకదేశంలో ఉంది. శరీరంలోని అంగాలు ఏదో ఒక దేశంలో మాత్రం ఉంటుంది, ఏకదేశి వర్తి కాబట్టి, పరిచ్ఛిన్నం కాబట్టి. కానీ పరమాత్ముడు ప్రత్యేక అంగంలో ఉన్నాడు. జీవాత్మ ఒక సమయంలో ఒకే అంగంలో ఉంటుంది, లేదా వాక్కులో ఉంటుంది, లేదా చక్షులో ఉంటుంది, లేదా శ్రోత్రంలో ఉంటుంది. కానీ పరమాత్మ మాత్రము ఆయన ఒకే సమయంలో అన్ని చోట్ల ఉంటాడు. అది కేవలం ఆ శక్తి ఆ సామర్థ్యం కేవలం సర్వ వ్యాపకుడు కాబట్టి సమయంలో పరమాత్మకి ఆ శక్తి ఉందని చెప్పి ఆ రకం ప్రస్తావించారు. ఇప్పుడు అదే విషయాన్ని ఇప్పుడు మనకి ఈరోజు చెప్పే పాఠం తెలుస్తుంది. అదేంటో నేను ఇంకో విషయం మహోదయ, నేను మీరు చెప్పినప్పుడు మనం ఆ ఒక మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు సుషారత రశ్వాయ ఇవా మనుష్య అని చెప్పుకున్నప్పుడు బీషుబీర్ అన్నప్పుడు అశుబిషు అని ఒక పదం వాడారు మహోదయ. మీరు అశుబిషు అంటే ఏంటి? అక్కడ సూర్యుడు అనేది ఒక పదం చెప్పారు. అది కొంచెం మీరు స్పీడ్ గా చెప్పడం వల్ల అక్కడ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. సంకల్పం మంత్రం ఏం చెప్పారు? అది సుషారతి రస్వాన్ నివా మనుష్య నేనీయతే బీషుబీర్ అన్న దగ్గర బీషుబీర్ అన్నదానికి అశుబిషు అని ఒక పదం వాడారు చెప్తున్నప్పుడు. అంటే సూర్య కిరణాలు అన్నట్టుగా ఏదో మీరు ఒక విషయం చెప్పారు అక్కడ. అది ఇన్ కేసు అది మీరు ఇది ఉంటే చెప్పండి మహోదయ, తర్వాత మాట్లాడుకున్నది పెద్ద విషయంగా. అడిగారు చూద్దాం. అది నేను చెప్పాను కదా మీకు. అంటే ఆ బీషుబీర్ అన్న దగ్గర మీరు అశుబిషు అన్నారు అక్కడ. అది నాకు అశుబిషు అన్న దీంట్లో కొంచెం అది ఏంటన్నారు అనేది ఆ మంత్రం చెప్పండి మీరు మొత్తం. ఆ మంత్రం గుర్తుందా మీకు? సుషారతిరశ్వానివ మనుష్య నీయతే భీషుభిర్వాజిన ఇవ యత్ప్రదిష్టం యదజ్జిరం కన్మే మన శివ సంకల్పమస్తు. అదండి ఆ మంత్రం. ప్రతిష్టం యదజ్జిరం జవిష్టం తన్మే మన శివ సంకల్పమస్తు అనేది మంత్రం. భీషుబిర్ అన్న దగ్గర మహోదయ చిన్న వ్యత్యాసం చెప్పారు అక్కడ. అంటే కొంచెం లోతుగా తెలుసుకుందామని, అంతేకాని వేరే విషయం కాదు. ఒక్క నిమిషం అండి. ఇంకా ఇది కాకుండా ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇంకెవరు అడుగుతున్నారు? మీకు విషయం ప్రతిభ స్పష్టమవుతుందా? జీ చెప్పండి. నిన్న మీరు ప్రారంభంలో చెప్పారు చూడండి, చెవులు అవి వింటాయి కానీ అవి ఏ పని చేస్తాయో వాటికి తెలియదు అని అన్నారు. చెవులు, కళ్ళు, మేఘాలు కానీ అది కాదు. చెవుల్లో ఉంటూ పరమాత్మ అలా చెప్పలేదండి. ఆ పరమాత్మ వాక్కులో ఉంటూ పరమాత్మ అంటే ఉంటూ కూడా అక్కడ విద్యమానం ఉంటూ ఆ స్థితిని వాక్కు కూడా తెలియదు అనమాట. ఆ చెవుల్లో కూడా పరమాత్మ విద్యమానంగా, కానీ ఆ చెవు కూడా తెలియదు అనమాట. అలాగే మనలో జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు కానీ మనకు తెలియదు. మనకు తెలుస్తుందా, మనం మర్చిపోతున్నాం.
ఊరికే శాబ్దికం చెప్పుకుంటున్నాం, మనలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు మనలో మనం గుర్తుపెట్టుకుంటున్నామా? మనకు గుర్తులేదు. మనకు ఆ జ్ఞానం అంటే ఆ స్మృతి మనకి ఎల్లప్పుడూ ఉంటుందా? స్థూలంగా ఉంటుంది కానీ ఊరికే ఉన్నా అని చెప్పి, కానీ ఆ రియలైజేషన్ అనేది మనకు కలగదు అనమాట. నిజంగా ఉన్నాడంటే మనం ఎప్పుడు ఎవరు ఏ తప్పులు ఏ కర్మలు ఏం చేయమట. ఎలా ఉండాలో అలా ఉంటాం, పరమాత్మ దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటాం, అటెన్షన్ లో ఉంటాం. అవన్నీ మనకు అంటూ కూడా మనం దాన్ని అలా అనుభూతిని పొందడం లేదు అని చెప్పడం ముఖ్యం అండి. చెప్పారు మహోదయ. ఓకేనా? యః అయితే పృథివ్యాం మరి అది మేఘాలు కూడా వర్షిస్తాయి కానీ ఇదే ఉద్దేశంతో మేఘాలకు కూడా తీసుకున్నారు. కానీ నేను అంటే మేఘాల నాకు తెలిసింది ఏంటంటే సర్వాంతర్యామి అయిన భగవంతుడు వాళ్ళ కర్తవ్యాల కోసము కొంత ఏర్పాటు చేసుకొని మేఘాలు కానీ ఇంద్రుడు కానీ వాటి వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి నియోగించినట్టు నాకు తెలుసు. కాబట్టి అది కరెక్టా కాదా అన్న కరెక్ట్. ఉద్దేశంతో పరమాత్మ సమస్త జడ దేవతలకు అలాంటి కీ ఇచ్చాడు. ఏ విధంగా స్థూల బొమ్మలు బయట మనం చూస్తుంటామట. ఈ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం సూర్య భగవానుడు చంద్ర భగవానుడు ఇవన్నీ ఏం చెప్తామా, వాళ్ళని జడ దేవతలు. దేవత అంటే ఒక ఐశ్వర్యం, ఒక సత్తా, ఒక శక్తి, ఒక అతనిట్లో ఉందన్నమాట. మనం ఏ విధంగా స్థూలంగా బొమ్మలు తయారు చేసి ఒక కీ ఇచ్చేస్తామని, కీ ఇచ్చేసిన తర్వాత అక్కడ పెట్టేస్తే జడ వస్తువు పరిగెడుతుందన్నమాట. అలాగే ఈ బ్రహ్మాండానికి పరమాత్మ ఒక కీ లాగా ఆ దేవతలను సృష్టి నిర్మించడానికి, సృష్టి గతిశీలంగా ఉండడానికి అలాగే ఆటోమేటిక్ సిస్టమ్ గా అట్లా పరమాత్మ కీ ఇచ్చాడు అనమాట. అందుకే అవన్నీ గతిశీలంగా నడుస్తూ ఉన్నాయన్నమాట. వాడికి పరమాత్మ ఇప్పుడు చూడటానికి అన్ని స్వతహాగా నడుస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఏ విధంగా స్థూలమైన బొమ్మలో కారులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కీ ఇచ్చిన తర్వాత అక్కడ మనిషి లేకుండా ఇప్పుడు రిమోట్ సిస్టమ్ వచ్చింది, ఇక్కడ కూర్చొని ఎక్కడ పంపించేస్తున్నామట. అలాగే ఒక శక్తిని ఇచ్చేసాం, ఆ శక్తి ఇచ్చిన తర్వాత గతిశీలంగా నడుస్తూ ఉన్నామట దానికి శక్తి ఉన్నంత వరకు. అలా పరమాత్మ సృష్టికాలం వరకు దానికి అనంత శక్తి ఇచ్చాడమాట. ఎంతవరకు ఏ శక్తి అయితే కావాలి, సమస్త బ్రహ్మాండం గతిశీలంగా ఉంటాయి. ప్రకృతికి ఆ శక్తి ఇచ్చాడమాట, ఆ పృథ్వీకి ఆ శక్తి ఇచ్చాడు, ఆకాశానికి ఆ శక్తి ఇచ్చాడట, జలానికి ఆ శక్తి ఇచ్చాడట, వాయువుకి ఆ శక్తి ఇచ్చాడట. ఆ రకంగా అవి నిత్య నిరంతరంగా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గతిశీలంగా చలాయమానంగా ఉన్నాయన్నమాట. ఆ చలాయమానంగా ఉంటున్న పిండానికి కూడా ఇవన్నీ పంచభౌతిక శరీర పిండాలు కూడా గతిశీలంగా ఉన్నాయన్నమాట. వాటి సహాయంతో జీవాత్మ కర్మలు చేయడానికి ఇక్కడ ఉంటూ అలాగే ఆత్మ కళ్యాణానికి పొందడానికి కూడా రకరకాల ప్రయత్నాలు పుణ్యకర్మల ద్వారా, మంచి కర్మల ద్వారా, అలాగే ఏ రకమైన కర్మానుసారంగా ఏ కర్మలు చేస్తే ఆ కర్మానుసారంగా మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది మన పరమాత్మ వ్యవస్థ ద్వారా ఒక వ్యవస్థానుగుణంగా పరమాత్మ వ్యవస్థ నడుస్తుంది. కానీ జడ దేవతలు అవన్నీ కూడా ఏ విధంగా చైతన్య జీవాత్మ పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు జ్ఞాన స్వరూపులు, అలాగా ప్రకృతికి ఆ శక్తి లేదు. కానీ ఇవన్నీ కూడా జడ దేవతలు అని ఎందుకంటామంటే ఆ పరమాత్మ ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి, ఆ పదార్థానికి సామర్థ్యం ఉంది కాబట్టి దాన్ని అలా చెప్పుకుంటామట. ఎందుకు గతిశీలంగా ఉన్నాయి కాబట్టి దానిలో ప్రాణంలాగా ఊహించుకుంటాం. చూడు ఈ రకంగా చెట్లు నడుస్తున్నాయి, కొన్ని పర్వతాలు మండుతున్నాయి, అగ్ని మండుతుంది అని చెప్పడం ఎందుకుందంటే ఆ స్వయంగా అంటే దానికి ఆ శక్తి సామర్థ్యం ఆ ధర్మం ఉంది కాబట్టి అవన్నీ గతిశీలంగా ఉంటున్నాయి. అలాగా మనం తీసుకోవాలి. ఇక్కడ జడము అంటే ఏంటి మోదయ? మరి వాటికి చలనం లేనిది, గతి లేనిది అంటే ఏంటండి? ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాయి కదా, జడం అంటే కదలని తత్వమా మీరనేది? జడం అంటే దానికి ఆలోచించే శక్తి ఇవన్నీ ఏం లేవని. గతిశీల అంటే అది పరాధీనంగా ఉంటుంది, దానికి చలనం లేనిది అనమాట. జడం అంటే అది ఏ విధంగా చేతన జీవాత్మ ఊహాపోహతో మనకి కర్మలు చేస్తుందో, అలాగే విచారిస్తుందో అలాంటి చలనం లేని చైతన్యం లేటువంటిది జడం అన్నమాట. ఎక్కడ చైతన్యం ఉండదు అని జడం మనకి అంటారన్నమాట. తెలియదు కదండి అప్పుడు అవి జడమా కాదా అనేది. అవి అది చైతన్య మనకు శక్తితో తెలియదు, మనలో ఉన్నప్పుడు మనలో అజ్ఞానం అండి. ఓకేనా? దాని పదార్థాన్ని ఏ వస్తువు ఏ పదార్థం ఎలా ఉందో మనం ఆ పదార్థం తెలుసుకోలేదంటే మనలో అవిద్య, మనకు తెలియదు. మనకు తెలియనంత మాత్రం ఎవరికి తెలియదు అని చెప్పడానికి లేదు కదా. మనకు తెలియనంత అదే మాత్రం ఆ అంటున్నాను వస్తువు లేదు కాదు మనకి కదా. తెలియనంత మాత్రాన అది జడమని ఎందుకు అనుకోవాలి? ఇది నా సందేహం. అదే కొంచెం దానికి ఇంకా మీరు దానికి సంబంధించిన స్వాధ్యాయం మనం చదువుతూ ఉంటే, అభ్యాసం చేస్తుంటే తెలుస్తుందని. ఇప్పుడు నాకు జీవాత్మ పరమాత్మ నుండి చేతన వస్తువులు, ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో జడ వస్తువులు అన్నమాట. అవన్నీ కూడా చేతన జీవాత్మ ఆ పరమాత్మ ద్వారా గతిశీలంగా ఉంటున్నాయి. ఆ జీవాత్మ ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలను ఉపయోగించుకుంటూ కర్మలు చేస్తూ ఉందన్నమాట. అంటే ఈ ప్రకృతి ఉండేది, జడ ప్రకృతి ఉండేది ఎందుకంటే ఆ జీవాత్మ కర్మానుగుణంగా ఈ జన్మ తీసుకొని వచ్చిందో
ఇక్కడ భోగం చేయడం కోరిక, అంటే ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలను అనుభవించడం కోరికే వచ్చిందన్నమాట కర్మానుష్ఠానంగా. ఇప్పుడు ఈ ఏం చెప్తామంటే భోగ అపవర్గార్థం దృశ్యం, ఈ దృశ్య జగత్ అంతా భోగాలను అనుభవించడానికి, అలాగే ఈ ప్రకృతి స్మాధ్యంతో కర్మలు చేస్తూ మనం ఇక్కడ మోక్షాన్ని పొందడం, అపవర్గాన్ని పొందడం కొరికే దృశ్య జగత్తు మనకు కనిపిస్తుంది. పరమాత్మ యొక్క వ్యవస్థ ఇలా ఉందన్నమాట. ఓకేనా. అది మన అనాది సత్తా పదార్థాలు, అవి మనం ఖచ్చితంగా అవి ఎప్పుడు విద్యమానంగా ఉంటాయి, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కొన్ని మనకు నిరంతరంగా స్వాధ్యంగా వింటూ ఉన్నప్పుడు మనకు తెలుస్తాయి. ఎందుకంటే మనకు తెలియదంటే అది మనకు ఆ విషయం తెలియదు కాబట్టి అలా మనం ప్రశ్నిస్తాయి. ప్రశ్న అనేది కలగకూడదు. కలుగుతుందంటే మన దాంట్లో ఆ విషయంలో ఏమి తెలియకుండా మాట్లాడుతున్నాం కాబట్టి మనం అలా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, నిదానంగా తెలుస్తూ ఉంటుందండి. అస్తు ప్రకృతి అంశరామ. కాబట్టి రెండు చైతన్య పదార్థాలు, ఒక జడ ప్రకృతి, అంటే అవ్యక్త ప్రకృతి బ్రహ్మాండం ఏదైతే ఉందో ప్రకృతి, దీన్ని అవివ్యక్తం చేశామంటే మనకు ప్రకృతి రూపంలో భిన్న భిన్న రకాలుగా మనం చూస్తున్న బ్రహ్మాండం అంతా, విశ్వం అంతా, అది జీవుల కళ్యాణం కొరికే పరమాత్మ ఈ సృష్టిని రచించాడు. ఇక్కడ ఓకేనా. భీషు భిర్వాజ తన్మే మనః శివ సంకల్పం. అజిన శబ్దం అని ఇక్కడ వాజిన, భీషుభిః వాజినః ఇవ అలా తీసుకోవాలి. నేనీయతే భీషుభిః వాజినః ఇవ. వాజినః శబ్దం చెప్పుకున్నాం అంటే బలంగా అన్నట్టుగా. ఇప్పుడు భీషుభిః అంటే సూర్యకిరణాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఉంటే అలాగా అశ్వం యొక్క నియంత్రించుకోవడానికి లగాం అంటే మనం పగ్గాలు అంటామట. ఆ పగ్గాల్లాగా సూర్యకిరణాలు పోల్చి చెప్పామట. భీషుభిః అంటే ఏ విధంగా, అలాగే మన మనసును కూడా అత్యంత వేగవంతమైనటువంటి, అత్యంత చాంచల్యమైనటువంటి, అత్యంత గతిశీలమైనటువంటి ఈ అర్థం చెప్పబడింది. ఆశుభి అంటే రశ్మి, సూర్యకిరణాలు మనం తీసుకోవాలి, దాంతో పోల్చి చెప్పడం. నా శ్రూయతే మహోదయ. మీరు చెప్తున్నప్పుడు కొంచెం పదచ్ఛేదం అయింది మహోదయ మీ తలక నెట్ వల్ల. ఓకే, అంటే మీరు ఈ ఆశుభిహి అనేది సూర్యకిరణాలుగా తీసుకోవాలి అని అంటున్నారా మహోదయ? భీషుభిహి అనే దాంట్లో మీరు సూర్యకిరణాలను తీసుకోవాలంటున్నారా? అంటే తేజవంతంగా ఉన్న వాటిని అని అంటున్నారా? అనంత్ గారు మీ వాయిస్ లోగా ఉంది, మీరు చెప్పింది అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు అది ఎక్కువ సౌండ్ పట్టద్దని మళ్ళీ చెప్పాను. ఏంటంటే అక్కడ భీషుభిహి అన్నారు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఓకే, అడుగుతున్నాను. సరే, గురుగారు ఎగ్జిట్ అయినట్టున్నారు. వేరే కాల్ వచ్చింది. వినిపిస్తుందండి? మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. చెప్పండి మహోదయ. భీషుభిహి అన్న దగ్గర మీరు సూర్యకిరణాలు అని చెప్పారు, అక్కడ దగ్గర కొంచెం కట్ అయింది మహోదయ మీ వాయిస్. భీషుభి అంటే దాంతో పోల్చుకొని చెప్తున్నామాట. ఆశుభి, ఇప్పుడు భీషుభి అని, ఇప్పుడు అభీషుభి అలా ఉండదు. అక్కడ అది సైలెంట్ అయిపోయి వ్యాకరణ నియమం ప్రకారంగా ఇక్కడ మనం ఆ అక్షరం తీసుకోలేదు. ఇక్కడ మనం నేనీయతే భీషు అన్నమాట. కానీ ఇక్కడ మనకు భీషుభి అంటే ఆ రశ్మి కిరణాలు ఏ విధంగా సూర్యరశ్మి కిరణాలు ఎలా ఉంటాయో అలాగా వాటితో పోల్చి ఉపమా ద్వారా చెప్తున్నామంట. ఒక మంచి సారథి ఆ గుర్రములను ఏ రకంగా అయితే వాటి పగ్గముల సహాయం చేత ఇష్టానుసారంగా గంతవ్యస్థానానికి ఏ రకంగా తీసుకెళ్తాడో, అలాగే ఈ మనసు కూడా అత్యంత కఠినమైనటువంటి చాంచల్యమైనటువంటి బలమైనటువంటి అత్యంత వేగవంతమైన మనసు కూడా ఇటు అటు పరిగెడుతూ ఉంది, ఇటువంటి కూడా ఆమెను పరిగెత్తిస్తుంది. ఆచార్య, నాది శుభ సంకల్పంతో శుభ విచారాలతో యుక్తం కావాలి అని చెప్పి
తత్ మే మనః శివ సంకల్పం అస్తు. ఆ మనసు నాకు శివ సంకల్పములతో యుక్తం కావాలి. అంటే చాంచల్యంగా ఇటు అటు పరిగెత్తకూడదు. అలాగా నేను నేత్రంలో ఆరాధనలో ఉంటూ నేను శివ సంకల్పాలతోటి, మంచి సంకల్పాలతోటి, మంచి విచారంతో నేను నా మనసు నాలో ఉంచుకోవాలి. ఏ విధంగా సుసారథి ఏ రకంగా అయితే ఆ పగ్గముల సహాయం చేత అత్యంత చాంచల్యయుక్తమైన గుర్రాలను కూడా అయితే దాన్ని కంట్రోల్ చేయకపోతే, ఆధీనంలో ఉంచుకోకపోతే ఏ విధంగా ఎటువంటి పరిగెడతాయో, అలాగే నీ మనసు కూడా దానికి ఒక పనిలో యుక్తం చేయనట్లయితే, శుభ సంకల్పాలు లేనట్లయితే, శుభ విచారాలు లేనట్లయితే తీసుకెళ్తాయి. కాబట్టి అటువంటి నా మనసు శివ సంకల్పంతో యుక్తం కావాలి. రశ్మి అంటే నువ్వు అక్కడ తీసుకో, ఉపమానక ఏ రకం కిరణాలు ఏ విధంగా పోల్చుకొని చెప్తామో ఆ విధంగా మనకు ప్రకాశం వాటిని గమ్యస్థానం చేరుకోవడం కొరకు ఆ రకంగా చెప్పాను అంతే. ధన్యవాదాలు. గంగా పార్వతి గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోరా మీరు. అస్తు మహోదయ, అవగత మహోదయ, ధన్యవాదాలు. ఓకే, కాబట్టి దీనికి అర్థం సుసారథి, ఒక మంచి సారథి. అశ్వాన్ అంటే అశ్వములను ఏ రకంగా అయితే యత్ మనుష్యాన్ నేనీయతే, ఆ మనసులు ఇలా అటు అటు ఏ విధంగా మాటికి ఇలాగ తీసుకెళ్తున్నాడు, అలాగే ఈ మనసును కూడా నా హృదయస్థానంలో ఉన్నటువంటి మనసు కూడా శివ సంకల్పాలతో యుక్తం కావాలి అని చెప్పి ఇక్కడ దాన్ని ఉపమా ద్వారా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇదే విషయాన్ని తీసుకొని ఇదే విషయాన్ని చూడండి. ఇంకా కొంచెం మనము అంతరహ భిన్నగా ఉండేది, అంగాల్లో ప్రత్యంగాల్లో పంచభూతాల్లో ఉండేది భిన్న అంటే పరమాత్మ బ్రహ్మ అని తీసుకున్నాము, బానే ఉంది. కానీ అది భిన్నంగా ఉండేది జీవాత్మ ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు భిన్నంది పరమాత్మ చిరంగాలు భిన్న అంటే పూర్వపక్ష సమానం చెప్పాయని కూడా మనకి భిన్నంగా ప్రస్తావిస్తున్న పూర్వపక్షి. అనవస్థితే అసంభవాచ్య న ఇతరః. ఏంటి సూత్రం ఏంటి? 17వ సూత్రము. అనవస్థితే అసంభవాచ్య న ఇతరః. అనవస్థితే ఒక శబ్దము, అసంభవాచ్య సంభవం కాదనమాట, నా ఇతరః. అందుకే ఇతరః అంటే అన్య జీవాత్మ. అంటే అన్య శబ్దం చేత మనం అంతరః, ఇప్పుడు మనం విషయం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? అంతర ఉపపత్తే. అంతరః అంటే భిన్నమైంది, ఏంటి? ఆ పదం బ్రహ్మ అని చెప్పుకున్నామట. ఇప్పుడు ఇక్కడ అంతరః శబ్దం చేత ఇతరః అంటే ఇంకే చైతన్య శక్తి ఉంది, జీవాత్మ, అది తీసుకోవచ్చుదా? నా ఇతరః అంటే జీవాత్మ కూడా కాదు. ఎందుకు? అనవస్థితే అసంభవాచ్య, అది అవస్థితే ఉండదన్నమాట. అలాగే అసంభవం కూడా, అందుకే నా ఇతరః జీవాత్మ కూడా తీసుకోకూడదు. అదేంటో చూడండి. ఇతరః అంటే బ్రహ్మణో భిన్నో జీవః, అంటే బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మ. పూర్వోక్తేషు వాళ్ళు చెప్పిన ప్రకారం జీవాత్మ తీసుకోకూడదు, పరమాత్మ తీసుకోవాలి అని ఏ విధంగా అయితే అనేక వచనాలు చెప్పుకున్నా, ఉపనిషత్తు యొక్క వచనాలు చెప్పుకున్నా, ఆ విషయంలో బ్రహ్మణో భిన్నో జీవః పూర్వోక్తేషు భిన్న భిన్న శరీర అంగేషు అంతర్దృష్ట్యా లక్షితః. అలా భిన్న భిన్న శరీరాంగాల్లో మనం అంతర్ముఖంగా ఏవైతే లక్షితం చేసుకొని చెప్పుకున్నామో, నా భవితుం అర్హతి, నాకు సంబంధం నా భవితుం అర్హతి అంటే భిన్న భిన్న అంగాల్లో ఉన్నది అక్కడ బ్రహ్మ కాదు, నా భవితుం అర్హతి. భిన్న భిన్న శరీరంగాల్లో అక్కడ బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ తీసుకోవాలి. పూర్వపక్షాడు భిన్న భిన్న శరీరంగాల్లో మనం చెప్పుకుంటే అలా ప్రతిపాదించబడ్డాయి కదా, అక్కడ జీవాత్మ తీసుకోవచ్చు కదా. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు చక్షుషు తిష్టన్ చక్షు అంతరః, వాచి తిష్టన్ వాచి అంతరః ఏ రకంగా చెప్పుకున్నామో అలాగా ఆ భిన్నంగా అంటున్నాం కదా, అక్కడ జీవాత్మ తీసుకోవచ్చు కదా. కాబట్టి అక్కడ అలా తీసుకుని బ్రహ్మ అని చెప్పావు, అది బ్రహ్మ కాదు. భిన్న భిన్న శరీర అంగేషు అంతర్దృష్ట్యా లక్షితః నా భవితుం అర్హతి. అది యుక్తి సంగతి. అంటే అక్కడ ఆ ప్రకారంగా నువ్వు ఏదైతే లక్ష్యంగా తీసుకుని బ్రహ్మ తీసుకుంటున్నావో అది తీసుకొని యుక్తి సంగతి కాదు. బ్రహ్మణో భిన్నో జీవః, అది తీసుకోవడానికి వీలు కాదు. ఎందుకు కాదంటే అనవస్థితే, ఒక హేతు చెప్పారు, అక్కడ అవస్థితి లేదు కాబట్టి. అలాగే అసంభవాచ, సంభవం కూడా కాదు కాబట్టి.
అందుకే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు చూడండి ఇక్కడ, నాహి భిన్న భిన్న అంగేసు అనే భిన్న భిన్న శరీరంలో, వాక్కులో, చక్షులో, శ్రోత్రంలో, మనసులో, అక్కడ విజ్ఞానంలో భిన్న భిన్న అంగాలు చెప్పుకున్నాం కదా, అక్కడ నాహి భిన్న భిన్న అంగేసు స్వస్థిత్యా జీవ సకృత్ లక్షితుం శక్యతే. అంటే భిన్న భిన్న అంగాల్లో స్వస్థిత్య తన స్వస్వరూపంలో జీవాత్మ సకృత్ అంటే ఒకేసారి, లక్షితం శక్యతే అంటే నా శక్యత, నాకు సంబంధం ఇక్కడ కలుపుకోవాలి, నా శక్యతే అంటే ఒకే సమయంలో ఏ విధంగా అయితే బ్రహ్మ ఒకే సమయంలో అనేక అంగాల్లో వాక్కులో, చక్షులో, శ్రోత్రంలో, మనసులో, విజ్ఞానంలో అంతటా వ్యాపించి ఉంటాడో అలాగే జీవాత్మకు శక్యం కాదు. సకృత్ లక్షితం నా శక్యతే, ఒకేసారి శక్యం కాదు. ఎందుకు కాదు? తస్య ఏకదేశిత్వాత్, అది పరమాత్మ ఏకదేశంలో ఉంటుంది, ఒక స్థానంలో ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నామంట, దాని పుస్తకం భిన్నంగా చెప్పి ఇక్కడ భిన్నంగా ప్రస్తావిస్తున్నామంట అదే విషయాన్ని. అది ఎందుకంటే తస్య ఏకదేశిత్వాద్, ఏకదేశి కాబట్టి, పరిచ్ఛిన్నమైంది కాబట్టి. కానీ పరమాత్మ విభూ స్వరూపుడు, సర్వవ్యాపకుడు కాబట్టి ఒకే సమయంలో అనేక చోట్ల ఉంటాడు, అనేక స్థానంలో ఉంటాడు. అంగాల్లో ప్రత్యేకంగా శరీరంలోని ప్రత్యేక అంగంలో ఉంటాడు. అలాగే బయట ఉండే పంచభూతాలు కూడా విద్యమానంగా ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అందుకే మనకు ఒకేసారి శక్యం కాదు కాబట్టి. ఎందుకు కారణం అంటే తస్య ఏకదేశిత్వాత్ అని చెప్పి ఈ రకంగా మనం సమానం చెప్పుకున్నామట. అంటే బ్రహ్మే తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు. నోచేత్ లేదంటే, ఒకవేళ అనుకుందాం లేదంటే తరిహి అని చెప్పి మళ్ళీ సమానం చెప్తున్నాడు. ఒకవేళ అలా కాదనుకుంటే గిన నోచేత్ తరిహి, అప్పుడు ఏ రకంగా చెప్పాలంటే కస్మిన్చిత్ నష్టే అంగే, నువ్వు అలా తీసుకోకపోతే భిన్న భిన్న అంగాలు ఉండే పరమాత్మ కాదు, భిన్న భిన్న అంగాల్లో జీవాత్మే ఉంది అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే, అలా తీసుకున్నట్లయితే కస్మిన్చిత్ నష్టే అంగే తస్య నాశః స్యాత్ ఏవం అనవస్థిత దోష ప్రసజ్యేత. ఒకవేళ అలా తీసుకోలేదంటే భిన్న భిన్న అంగాల్లో, శరీరంలో ఉండే అంగాలు ఉండేది జీవాత్మే, అది పరమాత్మ కాదు, బ్రహ్మ కాదు అన్నట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు మనకు శరీరంలో ఉండే ఒక్కొక్క అంగం నశిస్తుందండి. అది కళ్ళు లేకపోయినా జీవించగలుగుతున్నాడు, చెవులు పని చేయకపోయినా మనిషి జీవించగలుగుతున్నామట. అలా శరీరంలో ఏదో ఒక అంగం లేకపోయినా మనిషి జీవించగలుగుతున్నాడు. అంటే ఆ రకంగా చూసినట్లయితే మరి ఏ అంగం, అప్పుడు భిన్న భిన్న అంగాలు జీవాత్మ అన్నట్లయితే ఆ శరీరం యొక్క అంగం నశించినప్పుడు అతను నశించాలన్నమాట. అంటే పూర్తిగా అస్తిత్వమే నష్టమైపోతుంది. కానీ జీవాత్మ అజరత్వంతో యుక్తం, అంటే నిత్య శాశ్వతమైనటువంటి తత్వం అని చెప్పుకున్నామట. ఆ పరమాత్మకు జన్మ అంటూ ఉండదని చెప్పి చెప్పుకున్నామట. ఇది శాశ్వతమైన పదార్థం అని చెప్పుకున్నాం, శాశ్వత ద్రవ్యం అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఆ దోషం అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఆ కస్మించిత్ నష్టే అంగే తస్య నాశ, జీవాత్మ నష్టమైంది, సంపూర్ణంగా నష్టం. ఏ విధంగా అంగం నష్టమైన తర్వాత మళ్ళీ ఉత్పత్తి ఉండదో అలాగా జీవాత్మ కూడా నష్టమైపోతుంది, ఆ దోషం వస్తుంది. ప్రత్యేక అంగంలో జీవాత్మ కూడా ఉన్నట్లయితే అంగంతో జీవాత్మ కూడా నష్టమైపోతుంది, ఆ దోష ప్రసంగం వస్తుంది. అందుకే తస్య నాశః స్యాత్ ఏవం అనవస్థిత దోష ప్రసజ్యేత, అనవస్థితమైనటువంటి అంటే స్థిరంగా ఉన్నటువంటి దోష ప్రసక్తి అక్కడ వస్తుంది. అది అసంభవాదపి నైవం భవితుం వదతి. ఎందుకంటే అలాగ సంభవించి మనం ప్రత్యక్షం చూస్తున్నాం. ఒక అంగం నష్టమైనప్పుడు కూడా ఇంకో అలాగే వ్యక్తి జీవించగలుగుతున్నాడు అన్నమాట. అంటే అక్కడ జీవాత్మ లేదు కాబట్టే జీవించగలుగుతున్నాడు. అంటే జీవాత్మ అంగంలో ఉంటే అంగంతో పాటు నష్టం కావాలి, కానీ మనకు అలా సంభవించడం లేదన్నమాట. కాబట్టి అసంభవాచ్య, సంభవం కాదు కాబట్టి ప్రత్యక్షం మన జీవనం కొనసాగుతుంది, అది ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి అసంభవాదపి నైవం భవితుం అర్హతి. అందుకే అది సంభవించదు, అది యుక్తం కాదు. ఎందుకంటే యతోహి జీవోహి అణుపరిమాణ, జీవాత్మ అణుపరిమాణంతో యుక్తమైంది. నచ స బహుసు స్థానేసు స్వరూపతో అవస్థాతుం శక్నోతి. అది అణుపరిమాణం కాబట్టి ఒక స్థానంలో, ఒక దేశంలో, ఒక అంశంలోనే ఉంటుంది. నచ స బహుసు స్థానేసు, ఆ జీవాత్మ అణుపరిమాణంతో యుక్తమైనటువంటి పరిచ్ఛిన్నంతో యుక్తమైన జీవాత్మ ఒకే సమయంలో బహుసు అనేక స్థానాల్లో స్వరూపంగా అవస్థాతం శక్తి, తన స్వరూపంతో అంతటా ఒకేసారి వ్యాపించి ఉండదు. అంటే ఆ జీవాత్మకు ఆ శక్తి ఒకే సమయంలో అన్ని చోట్ల అనేక అంగాల్లో ఒకే సమయంలో వ్యాపించి ఉండదు, అది శక్యం కాదు. కేవలము బ్రహ్మలో మాత్రం ఈ శక్తి సామర్థ్యం ఉంది, సర్వవ్యాపకుడు కాబట్టి అంతటా ఒకే సమయంలో అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కానీ జీవాత్మకు సంభవం కాదు, నా ఇతర. ఎందుకంటే అనవస్థితి, అవస్థితి అనేది ఉండదు కాబట్టి, సంభవం కూడా కాదు కాబట్టి నా ఇతర, జీవాత్మ కాదు. భిన్న భిన్న అంగాల్లో ఉండేది జీవాత్మ కాదు, బ్రహ్మే తీసుకోవాలి. ఎందుకంటే జీవాత్మ ఒకే సమయంలో ఒకే అంగంలో ఉంటుంది, అనేక అంగాల్లో ఉండదని చెప్పి
మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అది దీని యొక్క తాత్పర్యం. కాదు జీవాత్మ కూడా కాదు, భిన్న భిన్న అంగాల్లో ఉండేది, భిన్న భిన్న అంగాలు ఉండేది పరమాత్మే. జీవాత్మ ఒకే అంగంలో ఉంటుంది ఒక సమయంలో అని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇది 17వ సూత్రం యొక్క అభిప్రాయం. ఈ రకంగా చూసాం. ఇలా చెప్పిన తర్వాత ఇంకొక సూత్రం ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ 18వ సూత్రానికి భూమిక పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాం. మళ్ళా యది ఏవం అంతరః పరమాత్మ అత్ర ఉంచతే. ఇప్పుడు అంతర శబ్దం అంటే భిన్నమైంది అంటే ఆ పరమాత్మ చెప్తున్నాం. ఏది ఏవం అంతర శబ్దం అయితే మనం ముందు చెప్పుకున్నాం, పరమాత్మ అత్ర ఉచ్యేత, అది పరమాత్మ తీసుకున్నట్లయితే, పరమాత్మ తీసుకున్నా కదా, భిన్న భిన్న అంగాల్లో ఉండేది, బహిర్ముఖంగా పంచభూతాల్లో ఉండేది ఆ పరమాత్మ చెప్పుకున్నామట. అందుకే ఏది ఏవం అంతరః పరమాత్మ అత్ర ఉచ్యేత కథం తర్హి స తే అంతర్యామి అమృత ఇది వర్ణ్యతే. ఇప్పుడు అంతర శబ్దం చేత పరమాత్మ చెప్పుకున్నట్లయితే కథం తర్హి స తే ఆత్మ అంతర్యామి అమృత ఇది వర్ణ్యతే. ఆ ఆత్మ, నీలో ఉండే ఆత్మ అంతర్యామి, అంతటా వ్యాపించి ఉంది, అది ఎందుకు వర్ణించబడుతుంది? నువ్వేం చెప్పావు అక్కడ? అంతర శబ్దం చేత పరమాత్మ తీసుకున్నాం, బానే ఉంది. కథం అటువంటప్పుడు తే ఆత్మ, నీ ఆత్మ అనేది అంతర్యామి అమృత ఇది వర్ణ్యతే అంటే ఆ రకంగా వర్ణించబడింది. నీలో ఉండే ఆత్మ అంతర్యామి, అంతటా వ్యాపించి ఉందని చెప్పి వర్ణించుకున్నా, అలా వర్ణ ప్రతిపాదించబడింది. ఎక్కడ ప్రతిపాదించబడింది అంటే దానికి పూర్వపక్షి చూపిస్తున్నాడు. యహ ప్రాణే తిష్టన్ ప్రాణాద్ అంతరో యం ప్రాణో నా వేద యస్య ప్రాణః శరీరం అని చెప్పిన. ప్రాణంలో ఉంటూ కూడా ప్రాణం కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ యం ప్రాణో నా వేద, కానీ ప్రాణం కూడా ఆ విషయం తెలియదు అన్నమాట. అందుకే యహ ప్రాణం అంతరో యమయతి ఏషాతే ఆత్మ అంతర్యామి అంటే ప్రాణ రూపంలో ఉంటూ మన శ్వాస ప్రశ్వాస మధ్య ఈశ్వరుని యొక్క గతి నడుస్తుంది కదా, అంతరాత్మ ఉన్నాడు కాబట్టి ఈశ్వరుని గతి విధి మనకు సంపూర్ణంగా అంగాలు పనిచేస్తున్నాయన్నమాట. అలాగే మనం ప్రతిపాదించుకున్నాం. యహ ప్రాణం అంతరో యమయతి నియమిస్తున్నామట, అంటే నియమంలోకి తీసుకెళ్తున్నామట. అంటే అన్ని రకాలుగా జీవాత్మ ఆ ప్రాణశక్తి పనిచేస్తుంది కాబట్టి పంచ ప్రాణాల మాధ్యంతో, దశ ప్రాణాల మాధ్యంతో ఆ శరీరంలో గతివిధి మనకు కనిపిస్తున్నామట. అట్లా అందుకే ఇక్కడ యహ ప్రాణం అంతరో భిన్నంగా ఉంటూ కూడా యమయతి అంటే ఇక్కడ నియమబద్ధంగా గతిశీలంగా ఉంచుతున్నది ఇక్కడ జీవాత్మ. అందుకే తే ఆత్మ అంతర్యామి అమృత, ఆత్మ అనేది అంతర్యామిగా అంతటా వ్యాపించి ఉంది, గతిశీలంగా ఉంచుతుంది. ఇత్యాది భిన్న భిన్న అంగేషు అంతర్యామి ఉచ్యతే. అందుకే భిన్న భిన్న అంగాలు ఉండేది అది జీవాత్మ తీసుకోవాలి. జీవాత్మ నీ అంగంలో ఉంది కాబట్టి అన్ని అంగాలు పనిచేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పినప్పుడు అనేనతు జీవ శారీరో లక్షణానికి ఇక్కడ జీవాత్మ శరీరంలో ఉండేది జీవాత్మ తీసుకోవాలి, పరమాత్మ కాదు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. అంటే ఇది ఈ బృహదారణ్యకు వచ్చిన ఏ రకంగా అయితే మనము అక్కడ సిద్ధాంత రూపంలో ప్రాణతిష్టని ప్రాణ అంతరో యం ప్రాణో నా వేద అని ప్రాణంలో ఉంటూ ప్రాణానికి భిన్నంగా ఉండే ఆ పరమాత్మ యొక్క అర్థాన్ని పరమాత్మ తీసుకొని జీవాత్మ తీసుకోవాలి. ఇక జీవాత్మ యొక్క లక్ష్యము పరమాత్మ లక్ష్యం కాదు పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు అన్నమాట. అనేనతో జీవ శారీరో లక్ష్యత, ఇక శరీరంలో ఉండే భిన్న భిన్న అంగాల్లో ఇక జీవాత్మ తీసుకోవాలి, అదే లక్ష్యంగా చెప్పబడింది. అందుకే ఈ మంత్రాంశాన్ని ఆయన ఎక్కడైతే సిద్ధాంత రూపంలో చూపించాడో ఆయన పూర్వపక్ష తన విషయాన్ని జీవాత్మ విషయం పుష్టి చేసుకోవడం కొరకు చూపించాడు అనమాట. కూడా అక్కడ ప్రత్యక్షంగా మనకు పరమాత్మ శబ్దం అయితే లేదు కదా, అంతర్యామి వచనం అనేది వర్ణన అనేది జీవాత్మ కొరకు కూడా వస్తుంది అనేక సందర్భాల్లో. ఇక్కడ అంతర్యామి అనేది పరమాత్మని తీసుకోవాలి, జీవాత్మ తీసుకోవచ్చు కదా అనే విషయాన్ని ఇక్కడ పూర్వపక్షి పట్టుకున్నాడు అనమాట. అట్లా ప్రతి విధీయత దానికి సమాధానం చెప్తున్నారు. ఏ రకంగా అంటే ఈ అంతర్యామి అనే పదాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఏం చెప్పమంటే సూత్రము అంతర్యామి అది దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. ఇది మనకు సూత్రం. అంతర్యామి అది దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. అంతర్యామి జీవాత్మ కాదు, అక్కడ అంతర్యామి పరమాత్మ అంతటా వ్యాపించే. ఎక్కడ ఉన్నాడు అంతర్యామి అంటే అది దైవాదిషు అంటే ఆది దైవికం, ఆధ్యాత్మిక, ఆది భౌతికం అంటాం కదా, అలాగా అంతటా వ్యాపించి ఉండేది పరమాత్మ. అది పరమాత్మ ఎలా తెలుస్తుంది? తద్ధర్మ వ్యపదేశ, ఆ పరమాత్మ యొక్క ధర్మాలే వ్యపదేశించబడ్డాయి కాబట్టి ప్రతిపాదించబడ్డాయి. తద్ధర్మ వ్యపదేశాత్, ఆ పరమాత్మలో ఉండే దైవికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఏవైతే ప్రతిపాదించుకుంటున్నామో అవి కేవలం పరమాత్మలో మాత్రమే ఘటితం అవుతాయి, పరమాత్మలో మాత్రమే ప్రతిపాదించబడతాయి, జీవాత్మలో ప్రతిపాదించబడవు. కాబట్టి తద్ధర్మ వ్యపదేశాత్, ఆ అంతర్యామి ఆత్మ, ఆ బ్రహ్మే తీసుకోవాలి చెప్పి
ఆది దైవాదిషు ఆ దైవాది అంటే ఆదైవికంగా ఆది భౌతికంగా ఉండే పదార్థాలు ఏవైతే తత్వాలు ఉన్నాయో అవి ఆ పదార్థాల మాధ్యంతో ఆ పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క లక్షణాలే అక్కడ ప్రతిపాదించబడ్డాయి. కాబట్టి మనం ఇక్కడ బ్రహ్మే తీసుకోవాలి అని చెప్పి దాని పుష్టి కొరకు ఇక్కడ సమానం చెప్పారు. చూడండి ఏంటంటే అంతర్యామి అది దైవాదిషు తద్ధర్మోపదేశాత్ అనే సూత్రానికి ముందుగా అంతర్యామి అనే పదానికి వ్యాఖ్యానం చేయబడుతుంది. ఇక్కడ ఏషో అంతర్యామి తత్ర ఉచ్యేత నా కేవలం శరీరాంగేషు ఏన శారీరో జీవో లక్ష్యతే నైవ కేవలం పృథివ్యాదిషు దైవేషు పదార్థేషు హి ఏన ప్రధానం ప్రకృతి ఆఖ్యం అవ్యక్తం ఉత్ప్రేక్షతే. ఇక్కడ కేవలం మనం ముందే చెప్పుకున్నాం ఏషో అంతర్యామి తత్వ ఉచ్యతే. అంతర్యామి అంటే అంతటా వ్యాపించి ఉండే ఆత్మ నా కేవలం శరీరాంగేషు ఆ పరమాత్మ కేవలం శరీరంలో యొక్క అంగాల్లో ఉన్నాడు అంటే ముందు చెప్పిన అంతర్యామి అంతా పరమాత్మ ఆ సమస్త అంగాల్లో శరీరం యొక్క ఆ సమస్త అంగాల్లో వాక్కులో చక్షులో శ్రోత్రంలో మనసులో విజ్ఞానం చెప్పుకున్నారా కేవలం అక్కడ మాత్రమే కాదు నా కేవలం శరీర అంగేషు ఏన శారీరో జీవో లక్ష్యతే. అక్కడ కేవలము ఆ శరీరంలో ఇక్కడ జీవాత్మ సందర్భం ముందు చెప్పి ఆ పూర్వపక్షి ఏ రకంగా దాని ఆక్షేపాన్ని తీసుకుని సమానం చెప్తున్నావట. నువ్వు ఏమనుకుంటున్నావు ఇక్కడ నువ్వు అనుకున్నట్టుగా కేవలము శరీరంలో ఉన్నట్టు అంగాల్లో ఉన్నది జీవాత్మ ఒకటే కాదు, ఆ శరీరం బయట కూడా అక్కడ ఆత్మ నువ్వు శరీరంలో నువ్వు గుర్తిస్తున్నావు, కానీ శరీరం కంటే బయట అంటే భిన్న భిన్న భూతాల్లో పంచభూతాల్లో కూడా ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది. కానీ అక్కడ జీవాత్మ అక్కడ ఉంటుందా? జీవాత్మ ఉంటుంది. అక్కడ అంతర్యామి శబ్దానికి శరీరంలో అంగంలో ఒకటి మాత్రమే చెప్పలేదు, శరీరం బయట కూడా చెప్పుకున్నాము. శరీరంలో ఉండే భిన్న భిన్న అంగాల్లో మాత్రం చెప్పలేదు, శరీరం బయట కూడా పంచభూత పృథివీ జల అగ్ని వాయు ఆకాశంలో కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలా జీవాత్మ వ్యాపించి ఉందా? అలా వ్యాపించలేదు అనమాట. నువ్వు అందుకే దానికి రకం చెప్పాడు. ఎందుకంటే అది తద్ధర్మ ఉపదేశాన్ని బ్రహ్మలో గడితం అవుతాయి, అది జీవాత్మ గడితం కావు. అందుకే నా కేవలం శరీర అంగేషు ఏనా శారీరో జీవో లక్ష్యతే నైవ అంతేకాకుండా కేవలం పృథివ్యాదిషు దాన్ని ఓపెన్ చేసి దైవేషు అంటే దైవేషు పదార్థేషు అంటే దైవీయ పదార్థం పృథివీ జల అగ్ని వాయువు అని దైవీయ పదార్థం అన్నమాట. అంటే పరమాత్మగా వ్యక్తం చేసినటువంటి దైవీయ పదార్థం చెప్పుకుంటామట. అందుకే దైవేషు పదార్థేషు ఏన ప్రధానం అంటే ప్రకృతి ఆఖ్యం దాన్ని అవ్యక్తం అని చెప్పాం. ఆ ప్రకృతి మూల రూపంలో ఉన్నప్పుడు అవ్యక్త రూపంలో ఉంటుంది. ఇప్పుడు వ్యక్త రూపంలో ఉంది, మూల రూపంలో ప్రకృతి తనలో విలీనం చేసుకున్నప్పుడు అవ్యక్త రూపంలో ఉంటుంది. ప్రకృతి అంతా బ్రహ్మాండం అంతా అవ్యక్తం అంటే వ్యక్తం కాదు, అవ్యక్త రూపంలో ఉంటుంది మూల ప్రకృతి. ఇప్పుడు అంతా వ్యక్త స్థితిలో ఉంది. ఆ పరమాత్మ ఇప్పుడు సృష్టి నడుస్తుంది కాబట్టి అభివ్యక్తం చేసినమాట. కానీ మూలవ స్థితి సత్వగుణ సత్వరజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి అంటాం. ఆ ప్రకృతి అవ్యక్త రూపంలో ఉంటుంది, మూల రూపంలో ఉన్నప్పుడు, అభివ్యక్తం కానప్పుడు, సృష్టి ప్రళయకాలంలో ఉన్నప్పుడు అనమాట. సో ఇక్కడ మనకు కేవలం అది ఆ ప్రకృతి దాకా తీసుకో అంటే బయట ఏం కాకుండా ప్రకృతిలో కాకుండా ఇంకా ఎక్కడున్నా అంటే కింటు అది దైవాదిషు ఇక్కడ అంతర్యామి పదం చేత మనం శరీరం యొక్క అంగంలోనే కాకుండా పృథివీ దైవీయ పదార్థాల్లో కూడా ప్రకృతిలో కూడా విద్యమానంగా ఉన్నాడు అనుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతర్యామి శబ్దానికి నీ ప్రకారంగా వెళ్తే శరీరంలో ఉండే అంగాల్లో మాత్రమే తీసుకోవచ్చు. నువ్వు అక్కడ దాన్ని ఒక ఏకాంశాన్ని ఏక భాగాన్ని తీసుకొని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పరమాత్మ అలా కాదు, ఆ సమస్త భూతాల్లో వ్యాపించి ఉన్నాడు. అలాగే అది దైవాదిషు అంటే దేవానం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. పృథివ్యాదీనాం గణం అని పృథివీ గణం అంటే సమూహం అంట. ఏది? పృథివీ జల్ అగ్ని వాయు ఆకాశం గణ సమూహం అంతా. వీటిని దైవ అంటున్నాం అంట. ఇవన్నీ సమూహాన్ని దైవ అంటాం. పృథివ్యాదీనాం గణో అంటే దైవ స ఆది ఏషాం. ఈ పృథివీ ఆదిలో మొట్టమొదటి పృథివీ ఆదిలో ఉంది. మొట్టమొదటి పృథివీ జల అగ్ని వాయువులో మనం ముందు పృథివీని చెప్పుకుంటాం అట. అందుకే స ఆది ఏషాం తే దైవాదయ తాన్ అధికృతే అంటే ఈ పృథివ్యాది పదార్థాలు ఏవైతే వాటిని ఆర్డర్ చేసుకొని వర్తంతి ఇవన్నీ కూడా విద్యమానంగా ఉన్నాయి. ఏ తే అది దైవాదయ తేషు అది దైవాదిషు. దాన్ని ఇక్కడ వ్యాకరణ వ్యుత్పత్తి ప్రకారంగా దానికి నిర్వచనం ఇక్కడ చెప్పబడింది అనమాట. ఈ పృథివీ జల అగ్నిలో ఆదిలో ఏముంది అంటే పృథివీ తత్వం ఉందండి. వీటిని దైవీయ పదంతో చెప్పుకున్నాం. దైవాదయ అంటే పృథివ్యాది పదార్థాల్లో
ఏవైతే ఉన్నాయో గణ యొక్క సమూహాన్ని దైవ పదార్థాల కింద ఆ ఆది దైవిక పదార్థాల కింద మనం చెప్పుకున్నామట. ఇది మనకు వ్యాకరణ దృష్టికోణంలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పినటువంటి దైవాదిషు అంటే పృథివ్యాది గణాల యొక్క సమూహం ఏదైతే ఉందో వాటిని ఆధారం చేసుకొని ఈ భౌతిక పదార్థాలను మనం చెప్పుకున్నామట. ఈ భౌతిక పదార్థంలో పిండము బ్రహ్మాండం రెండు వచ్చేస్తాయన్నమాట. అదే విషయాన్ని తదత్ర గణద్వయస్య పదార్థాహ, రెండు రకాల పదార్థాలను వ్యక్తం చేయబడింది. మనపై దైవేషు పదార్థేషు అని చెప్పుకున్నామట. అదే విషయాన్ని ఇక్కడ ఏ రకంగా చెప్పారంటే ఆ సందర్భంలో ఇక్కడ ఏం చెప్పారు, గణద్వయస్య పదార్థాహ, ఆ రెండు పదార్థాలు ఏంటంటే పృథివీ అప్పు అంటే నీరు, అగ్ని అంతరిక్షం వాయు. పృథివీ అప్పు అగ్ని అంతరిక్ష వాయు ఆదిత్య దిక్ చంద్ర తారక ఆకాశ తమః తేజాంసి సంతి. అది దైవిక, ఇవన్నీ అది దైవిక పదార్థాలు అన్నమాట. అది దైవిక పదార్థాల్లో ఏమొస్తాయండి, పృథివీ జలము, అగ్ని, అంతరిక్షము, వాయువు, ఆదిత్య, చంద్ర, తారక తార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, తమః అంధకారము, తేజాంసి అంటే తేజో పదార్థం, జ్యోతిష్ అంటే తేజస్సు. ఇవన్నీ కూడా అది దైవిక పదార్థాలంట. అలాగే అథచ ఇవి దైవిక పదార్థాలు చెప్పుకున్నామంట. అది దైవికాహ. అది ఆధ్యాత్మికాహ ఏంటివి, ఆధ్యాత్మిక పదార్థాలు ఏంటివి అంటే అథచ ప్రాణ వాక్కు చక్షు శ్రోత్రం మనః త్వక్ విజ్ఞానాని తు ఆధ్యాత్మికాహ. ఈ రెండు రకాల పదార్థాలు మనకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికాహ అది దైవికాహ. ఈ రెండు పదార్థాల్లో మనకు ఆధ్యాత్మికమైన పదార్థాలు ఏమంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణ వాక్ చక్షు శ్రోత్రం మనః ఈ విజ్ఞాన ఆత్మవేత్తని ఆధ్యాత్మికంగా తీసుకుంటాము. దైవికంగా మనకు బ్రహ్మాండంలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చెప్పుకున్నాం. ఇక్కడ రెండిట్లలో మన ఆది దైవికంగా ఆధ్యాత్మికంగా చెప్పుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో తేషు ఉభయేషు అపి ఈ రెండు చోట్ల కూడా సో అంతర్యామి ఉచ్యతే అంటే పిండంలో బ్రహ్మాండం రెండు చోట్ల ఏది అంతర్యామిగా చెప్పుకుంటున్నామో నా సా జీవో నైవ చ అవ్యక్తం అత్ర భవితుమరది. ఇక్కడ జీవాత్మక ఆది దైవిక పదార్థాల్లో ఆధ్యాత్మిక పదార్థాలు అంటే బ్రహ్మాండంలో ఉన్న పదార్థాలు పిండంలో ఉన్న పదార్థాల్లో ఇక్కడ జీవాత్మ కానీ అవ్యక్త ప్రకృతి కానీ తీసుకోకూడదు. నా సా జీవో నైవచ అవ్యక్తం అత్ర భవితుమర్హతి కింటు పరమాత్మ ఏవ కేవలం అభిప్రేయతే. ఇక్కడ పరమాత్మ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఆది దైవిక పదార్థాల్లో ఆధ్యాత్మిక పదార్థాలు అంటే బ్రహ్మాండంలో పిండంలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఏదైతే మనకు పరమాత్మ యొక్క వాసం ఉందంటున్నామో అక్కడ జీవాత్మ గాని ఈ ప్రకృతి గాని తీసుకోకూడదు. అంటే పిండంలో ఉండేటువంటి మనం ఇవి కూడా పాంచభౌతికంగా వచ్చే ప్రాణం వాక్కు చక్షు అలాగే ఈ మళ్ళీ ఆకాశం అంటే పృథివీ జల అగ్ని వాయు ఆకాశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పిండంలో బ్రహ్మాండంలో కనిపిస్తున్నాయి. కానీ బ్రహ్మాండం ప్రకృతి అంటే నువ్వు ప్రకృతి తీసుకుంటాము అలా ప్రకృతి గాని జీవాత్మ గాని తీసుకోకూడదు. అంటే ఈ ఆధ్యాత్మికంగా ఉండే కనిపించే తత్వాలు ఏవైతే ఉన్నాయి అక్కడ జీవాత్మను ఆకాశము పృథివీ జల అగ్ని వాయు ఏవైతే కనిపిస్తాయి ఆ ప్రకృతిని అని అలా తీసుకుంటాము అలా తీసుకోవడానికి వీల్లేదు. నా సా జీవో నైవచ అవ్యక్తం అత్ర భవితుమర్హతి కింటు పరమాత్మ ఏవ కేవలం అభిప్రాయం. పరమాత్మ అర్థమే తీసుకోవాలి. కేవలం పరమాత్మకి ఆ శక్తి సామర్థ్యం ఉంటుంది. అంత ఓతప్రోతమై ఆకాశంలాగా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే అది కేవలం కథన మాత్రం చేత తెలిసిపోతుందా? కాదు. తద్ధర్మ వ్యపదేశాత్ ఆ పరమాత్మ ఈ ఆధ్యాత్మికంగా ఆదైవికంగా ఉండే పదార్థాలు అనేక చోట్ల ఆ పరమాత్మ యొక్క కథనమే పరమాత్మ యొక్క వ్యపదేశమే ఉపదేశమే చెప్పబడింది. కాబట్టి తద్ధర్మ వ్యపదేశాలు ఆ పరమాత్మలో ఉండేటువంటి ధర్మాలే అక్కడ ఉపదేశించబడ్డాయి కాబట్టి మనం అది తీసుకోవాలి. అందుకే తస్య పరమాత్మను ధర్మాభిధన ఆ పరమాత్మ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి అభివ్యక్తం చేయబడ్డాయి. అందుకే అస్తి సర్వేషాం పృథివ్యాదినం యమయిత్రిత్వం పరమాత్మ ధర్మ. అందుకే ఇక్కడ అస్తి సర్వేషాం పృథివ్యాదినం ఈ సమస్త పృథివ్యాధి మనం ఏం చెప్పుకున్నాము పృథివీ జల అగ్నివాయు అవన్నీ కూడా అలాగే పిండంలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా యమయిత్రిత్వం పరమాత్మ ధర్మ. అంటే యమయిత్రి అంటే ఏమిటి? యమయిత అంటే అందరికి నియమకర్త నియమంలో ఉంచేది ఒక అందరిని పాలించేది పోషించేది అందరికి గతిశీలంగా ఇచ్చేది. ఆ యమ
ఒక నియమబద్ధంగా ఉంచేది ఆ పరమాత్మే. ఇవన్నీ ధర్మాలు పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మే వీటన్ని ఒక అనుశాసనలో ఒక వ్యవస్థితంగా గతిశీలంగా నడుపుతున్నాడు. ఈ బ్రహ్మాండంలో పదార్థాలు అన్ని గతిశీలంగా ఉంటున్నాయంటే ఆ పరమాత్మ యొక్క వ్యవస్థతోనే నడుస్తున్నాయి. ఈ పిండంలో ఉండే పదార్థాలు కూడా గతిశీలంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ గతిశీలంగా ఉంటున్నాయంటే అది పరమాత్మ యొక్క కారణంగానే ఇవన్నీ గతిశీలంగా ఉన్నాయి. అంటే పరమాత్మ యొక్క ధర్మం అంటే సమస్త పిండాన్ని బ్రహ్మాండాన్ని గతిశీలంగా నడిపించేది ఆ పరమాత్మ. ఈ పరమాత్మ ధర్మాలు కేవలం ఈ జీవాత్మని బ్రహ్మంలో వర్తిస్తాయి కానీ జీవాత్మలో వర్తించవు. కాబట్టి ఇక్కడ అంతర్యామి అనే పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ అది దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. ఇవన్నీ ఈ దైవిక పదార్థాల్లో మనకి కనిపించేటువంటి అంతర్యామి శబ్దం అనేది అక్కడ బ్రహ్మే తీసుకోవాలి. బ్రహ్మకే అది యుక్తి సంగతంగా ఉంటుంది. జీవాత్మకు కానీ ప్రకృతి కానీ తీసుకోకూడదు అని ముఖ్యాంశం. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మనం ఉపనిషత్తులు ఎవరు చెప్పుకున్నామో అలాగే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంతా కేవలం అక్కడ పిండంలోనే బ్రహ్మాండం ఒకే వాక్యతో మనం చెప్పుకున్నాం. అక్కడ బ్రహ్మే వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ రకంగా మనం విషయ ప్రతిపాదన చేయడానికి ఇన్ని రకాలుగా వ్యాపించి చెప్పినట్టుగా చెప్పుకున్నాం. ఈ విషయం కూడా మన ముందు వచ్చిందన్నమాట. అదే విషయం మళ్ళీ ఇక్కడ భిన్నంగా ప్రతిపాదించుకున్నాం. అంటే శైలి భిన్నగా తీసుకుంటున్నామట. కానీ దాన్ని సూక్ష్మంగా ఆలోచించినట్లయితే అది మీకు ప్రతి పదంలో కూడా ఒక భిన్న అర్థం విశేషార్థాన్ని ఇస్తుందన్నమాట. స్థూలంగా మనకు ప్రతి పదం యొక్క మనకు సంస్కృత వాక్యాన్ని ఈ ప్రతి పదానికి మన అర్థం గమనించినట్లయితే అర్థంలో కొంచెం భిన్నత్వం ఉంటుంది. అంటే అది శైలి శబ్దకోశంలో భిన్నంగా ఉంటుంది, అర్థంలో భిన్నత్వం ఉంటుందన్నమాట. కానీ మూల లక్ష్యం మాత్రము ఇక్కడ చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఆధ్యాత్మికంగా ఆదైవికంగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే అంతా కూడా ఆ పరమాత్మ తీసుకోవాలి, ప్రకృతి కానీ జీవాత్మని తీసుకోకూడదు అని చెప్పి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అదే తీసుకోవాలి. ఆ పరమాత్మ ధర్మాలు ఇక్కడ ఉపదేశించబడ్డాయి. ఎందుకంటే యమయిత్రిత్వం అనేది ఆ పరమాత్మ ద్వారా సాధ్యమవుతుంది, జీవాత్మకు సాధ్యం కాదు. జీవాత్మకు తానే తన ఆధీనంలో ఉంటుంది అన్నమాట. కానీ అందరి ఆధీనంలో సమస్త జీవులు సమస్త బ్రహ్మాండం ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఎవరు నియమంలో వస్తుందంటే ఆ పరమాత్మ. పరమాత్మ యొక్క ధర్మము, పరమాత్మ ధర్మాలు మనకు ఉపదేశించబడ్డాయి. కాబట్టి మనం ఈ రకంగా తీసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇందులో ఏమన్నా ఉంటే చెప్పండి. మనకు ఈ ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయింది? మనకు అంతరః ఉపపత్తేహి. ఇక్కడ అంతర శబ్దాన్ని పట్టుకొని విషయం చెప్పి హృదయ గుహాశయంలో ప్రవిష్టమైనటువంటి ఆత్మాను అని చెప్పిన. ఆత్మ అంటే అక్కడ పరమాత్మ జీవాత్మ తీసుకోవాలి, అక్కడ భిన్న జీవాత్మ తీసుకోకూడదు అని చెప్పి చెప్పుకున్నామట. కానీ భిన్న భిన్న అంగాల్లో ఉండేది మనం జీవాత్మ కూడా తీసుకోవచ్చు కదా. భిన్నగా మనం ఉన్నట్టుగా కూడా మనం ప్రతిపాదించుకుంటాం. భిన్న భిన్న అంగాలు కూడా ఆత్మ ఉందని చెప్పుకున్నాం. ఆ భిన్న భిన్న అంగాలు ఉండే ఆత్మ ఎవరు? ఆ భిన్న భిన్న అంగాలు ఉండేది ఆత్మ పరమాత్మే తీసుకోవాలి, ఇక్కడ జీవాత్మ తీసుకోకూడదు. అంతరః భిన్నమైందే ఉపపత్తి, భిన్నంగా మైంది ఆ పరమాత్మే బ్రహ్మే అని చెప్పి ఉపపత్తి యుక్తిపూర్వకంగా శాస్త్రపూర్వకంగా ప్రమాణపూర్వకంగా మనకు ప్రతిపాదించబడింది. కాబట్టి దాన్ని పుష్టి కొలికే పూర్వపక్షి ఏ రకంగా మనం ప్రశ్నించగలుగుతాడో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ముందుగానే ఊహించుకొని సిద్ధాంతిక సమాధానం చెప్పి, ఒకవేళ పూర్వపక్షి ఇలా ఆక్షేపించినట్లయితే దీనికి ఈ రకంగా సమాధానం చెప్పి జీవాత్మ మనం ముందుగా అది జీవాత్మ ఎందుకు మనసు తీసుకో, జీవాత్మ మనసు కూడా ఉంది కదా, పరమాత్మ జీవాత్మ కాకుండా జీవాత్మ మనసహా తీసుకోవచ్చు కదా అని కూడా అక్కడ చెప్పుకున్నమాట. అలాగా పూర్వపక్షి ఏ రకంగా ఆక్షేపించినా వాడికి సమాధానం ఈ రకంగా చెప్పాలని చెప్పి రకరకాలుగా దానికి భిన్న భిన్న విధి విధానంతో మనకు ప్రస్తావించబడుతున్నాడు. కానీ ఇక్కడ మనకి ఈ సూత్రంలో అంతర్యామి అది దైవాదిషు, అంతర్యామి ఆ పురుషుడు పరమాత్మ, అది దైవాదిషు సమస్త దైవిక పదార్థాల్లో ఆధ్యాత్మిక పదార్థాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్మ తీసుకోవాలి. పరమాత్మ చెప్పి తద్ధర్మాలు ఉపదేశించాయి. ఈ ధర్మం అనేది కేవలం పరమాత్మలో వర్తిస్తుంది, జీవాత్మకు కానీ అవ్యక్త ప్రకృతి కానీ ఆ శక్తి ఆ సామర్థ్యం లేదు, వ్యాపకత శక్తి లేదని చెప్పి ఈ విషయాన్ని మనం చెప్పుకున్నామండి. అస్తి నెక్స్ట్ విషయాన్ని మనం రేపు చూద్దాం. దీనికి సంబంధించింది అదేంటో ఇక్కడ భేదకరణం వస్తుంది. ఇంకా ఇలాగా మనకు ఒక విషయాన్ని మనం ప్రతిపాదించుకోవడం ముందుకు వెళ్ళే కొద్ది ఇలా ముందు పరమాత్మ యొక్క అస్తిత్వం స్వరూపం బాగా స్థిరపడిన తర్వాత మనకు అప్పుడు దాంట్లో మనం ఏ రకంగా మనం ఆ పరమాత్మ పొందటానికి ఉపాయాలు, దానికి సాధన పద్ధతి, సాధన చతుష్టం అనేది ఇప్పుడు ఏ విధంగా చెప్పుకున్నాము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం చెప్పి. కాబట్టి మనం ఏం చేసినా అది శ్రవణం చేసింది మనం ఒకసారి మననం చేసుకుంటే అది నిశ్చయం అయిపోతుంది, నిశ్చయమైందే సాక్షాత్కారం అయిపోతుంది మనకు.
అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. అందుకే ఇది మనం ఏ కర్మలు చేసినా అనేది కూడా మనం ముందుగా శ్రవణం అనేది అత్యంత అనివార్యం. ఆ శ్రవణమే ఒకసారి మళ్ళీ దాన్ని మననం చేసుకున్నప్పుడు విచారించుకున్నప్పుడు అది మనకి ఇదే అని చెప్పి ఇదే మిథ్యం అని చెప్పి నిశ్చయించబడుతుంది. నిశ్చయమే నిరుధ్యాసన అన్నమాట. ఆ నిశ్చయమైనప్పుడే అది మనకు సాక్షాత్కారం అవుతుంది. యథార్థ తత్వాన్ని యథార్థమైన ప్రకాశాన్ని అందజేస్తుంది అనమాట. కాబట్టి మనకి ఈ ప్రవృత్తి ఈ స్థితి అనేది మనకి ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అందుకే మనం ఏం చేసుకున్నా ఏం చదివినా ఏ స్వాధ్యాయం చేసినా ఎక్కడ ఏం విన్నా కూడా ఆ చెప్పిన విషయాన్ని మనం కొంతవరకైనా కొన్ని వాక్యాలు మనం మనసులో పెట్టుకోగలిగామా అని మనం ఒకసారి మనకు ఆత్మావలోకం చేసుకున్నట్లయితే ఏదో ఒక అంశం మనకు గుర్తుకు వస్తుందన్నమాట. అప్పుడు మన విచారణ శక్తి భిన్నంగా మన ఆలోచన శక్తి కూడా మనకు పెరుగుతుంది. పెరగడం అంటే దాని విషయంలో మనం నిశ్చయించుకుంటాం, ఇది ఇలాగే ఉంది, వితర్క పూర్వకంగా నువ్వు దాన్ని గెస్ట్ చేయగలుగుతామాట. అది నీకు ఇది ఇదం ఇత్తం స్వరూపం అని చెప్పి ఈ శబ్దానికి వాక్యానికి ఇదే అర్థం అని చెప్పి నిశ్చయించుకొని దాని యొక్క అర్థాన్ని నువ్వు ఏ విధంగా చెప్పబడిందో శబ్దంలో వాక్యంలో అదే రకంగా ఆచరించడం చేత నువ్వు మనం ఏ లక్ష్యంగా ఉంచుకొని ఆ విషయాన్ని గ్రహించుకుంటున్నామో ఆ విషయం పట్ల మనకు లక్ష్యం ఏదైతే ఉందో ఆ విషయం ఏ లక్ష్యం అయితే ఉందో ఆ లక్ష్య స్థానాన్ని మనం చేరుకోగలుగుతామంట. అది భౌతిక పదార్థాల యొక్క లక్ష్యం కావచ్చు, ఆధ్యాత్మిక కావచ్చు. మనం ఏ తత్వాన్ని ఏ పదార్థాన్ని తెలుసుకోవాలని మనం కర్మానుష్ఠానం చేస్తున్నామో ఆ కర్మ యొక్క అవగమనం అనేది మనకు కలుగుతుందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఓకే అండి. ఒకసారి కూడా మీరు ఆలోచించండి. ఏదైనా సందేహం ఉంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ, ప్రణామని. నమస్తే నమస్తే మహోదయ. విజయలక్ష్మి. అందరికీ నమస్కారం అండి. నమస్తే